ఇక ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన ఏపీకి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన భారీ ప్రాంగణంలో అత్యధిక భద్రత మధ్య ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఏర్పాట్లను ప్రత్యేక నోడల్ అధికారి వీరపాండ్యన్తో పాటుగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అమరావతి సభా ప్రాంగణం నుండి అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 2వ తేదీన మోడీ ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచే పలు శంకుస్థాపనలు చేరున్నారు. ఇది మదర్ స్టేజ్గా కూడా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు. 9 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో ప్రధానంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖతో పాటుగా వివిధ శాఖలన్నీ సమన్వయంతో నరేంద్ర మోడీ ఇదే స్టేజ్ పై నుంచి ప్రసంగించేందుకు ఎటువంటి టెక్నికల్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. స్టేజ్కి వెనుక భాగంలో కూడా అంటే ఏదైతే కార్యక్రమాలు ఇక్కడి నుంచే రిమోట్ ద్వారా కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు, దానికి అనుసంధానంగానే ఎక్కడి నుంచి అయితే ఏ కార్యక్రమం ప్రారంభిస్తారో దానికి సంబంధించిన ఎల్సీడీల ద్వారా కూడా ప్రజలకు నుంచి ఇక్కడి నుంచే తిలకించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 250 ఎకరాలు అమరావతికి సచివాలయానికి వెనుక భాగంలో ఉన్న 250 ఎకరాల్లో కూడా ప్రధానంగా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తవడం కూడా జరిగింది. 6,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది ఎవరైతే ఈ ప్రయాణికం వచ్చే నేపథ్యంలో కూడా అమరావతికి వచ్చే రోడ్లన్నిటికీ ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్లను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్ఎండ్బి శాఖ, ఇంజనీరింగ్ శాఖ సీడ్ యాక్సెస్ రోడ్లలో కూడా రహదారులన్నీ కూడా ప్రధానంగా ఈ వైపుకి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాటు చేసేందుకు కూడా చూస్తున్నారు. అంటే ఇప్పటికే అంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం కూడా జరగడం కాకుండా ఇదే నేపథ్యంలో కూడా ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఇది చూసుకుంటే కనుక మనకి ఎడమవైపును చూసుకుంటే కనుక మరొక బారికేడ్లు పెద్ద షెడ్ కూడా వేయడం కూడా జరిగింది. అక్కడికి కూడా అంటే పబ్లిక్ సమాస్థలికి వచ్చేందుకు అవకాశం లేని వారికి కూడా ప్రత్యేకంగా అక్కడ ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వేసవికాలం కావడంతో ఎక్కువ పబ్లిక్ డిహైడ్రేషన్కి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కసరత్తులు ప్రారంభించింది. వీరపాండ్యన్ దీనికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ సిఎస్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించే ఏర్పాట్లు చూస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే అంటే ఈ సభాస్థలు అంటే పిఎం సెక్యూరిటీ అత్యధికంగా ఉండటంతో కూడా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ ఇప్పటికే వచ్చి దీన్ని చూసుకొని చెక్ చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటుగా ఏఆర్ మరియు సెంట్రల్ ఫోర్స్ను కూడా రప్పించి అన్ని ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మోడీ గన్నవరం విమానాశ్రయానికి 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా సభాస్థలకి ఇక్కడ 4 గంటలకు చేరుకుంటారు. మోడీతో పాటుగా మరొక 7 హెలికాప్టర్లు ప్రత్యేకంగా ల్యాండ్ అయ్యేందుకు ఒక సభాస్థలికి సమీపంలోనే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు. మోడీ గారు అక్కడి నుంచే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ల ద్వారా అమరావతికి చేరుకుంటారు. అమరావతిలో మోడీ గారితో పాటుగా సిబ్బంది, ఆయన రక్షణ సిబ్బంది దిగేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రత్యేక క్యాన్వే ద్వారా రోడ్ షో ద్వారా మోడీ గారు ఇక్కడ చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. గతంలో ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేశారో దానికి సమీపంలోనే మోడీ గారు ఇక్కడి నుంచే స్టేజ్ పై నుంచి అన్ని వివిధ రకాలైన పనులకు శంకుస్థాపన చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి నారాయణ తెలియజేస్తున్నారు. అంటే దీనికి ఏదైతే అనుసంధానంగా ఉన్న రోడ్లు కానీ ట్రాఫిక్ జామ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికంటే 9 అడుగుల స్టేజీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రతిదీ కూడా అంటే కింద ఎవరైతే నుంచుంటారో వారందరికీ కనిపించే విధంగా కూడా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసినట్లుగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రధానంగా మోడీ గారు వచ్చే దోవలో అంటే ఇప్పటికే సెక్యూరిటీ వ్యవస్థను అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశారు. రాత్రి పూట గస్తీలో కూడా ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లుగా మనకి అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మోడీ గారు ప్రసంగించే స్టేజీ ముందు భాగాన్ని చూస్తున్నాం. దీనికి మరికొంతగా ఎల్సీడీ స్క్రీన్స్తో పాటుగా ఈ స్టేజీ కూడా ప్రత్యేకంగా కూడా అలంకరణ చేసేందుకు కూడా ఏర్పడాయి. అలాగే మనకి ఏదైతే భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా కూడా కళాఖండాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇప్పుడే దానికి చేస్తారు. దానికి నిమిత్తం దీని సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి మోడీ అమరావతి రానున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రతిరోజు కూడా ఇక్కడికే వచ్చి పనులను కూడా పర్యవేక్షించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. మోడీ రానున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని అమరావతికి మహర్దశ తీసుకొస్తామని చెప్పేసి మాత్రం ఏపీ గవర్నమెంట్ తెలియజేస్తోంది.